ప్రకటన గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకోబోతూ ఉన్నాం. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే దేవుని యొక్క దర్శనాన్ని మనము చూడాలి. దేవుని యొక్క దర్శనాన్ని మనము చూడాలి. నలుగురు వ్యక్తుల్ని మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు పరిచయమైన వ్యక్తులే. దేవుని యొక్క దర్శనాన్ని చూసిన వ్యక్తులు ఏ రీతిగా మారారో అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా 6వ అధ్యాయంలో దేవుని యొక్క పరిశుద్ధతను ఆయన చూశాడు. ఆయన చూసి అంటాడు, దేవా, నీ పరిశుద్ధమైన వాక్కును, నీ సమాచారాన్ని నీ ప్రజల యొద్దకు తీసుకువెళ్ళటానికి నేను సరిపోను, నేను సరితూగను. నేను అపవిత్రమైన పెదవుల కలిగిన వాడును, అపవిత్రమైన ప్రజల మధ్య ఉండిన వాడును. దేవుని పరిశుద్ధతను ఆయన చూచాడు. ఎందుకు అంటే పరలోకంలో ఉన్న దేవుని సింహాసనం పక్కన ఉన్న దేవదూతలు దేవుని యొక్క పరిశుద్ధతను చూడలేక తమ రెక్కలతో తమ శరీరాన్ని, ఇంకొక 2 రెక్కలతో తమ కాళ్ళను కూడా వారు కప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గారు దేవుని యొక్క పరిశుద్ధ దర్శనాన్ని చూచిన వాడు ప్రజలందరికీ ప్రయోజకుడు అయ్యాడు. ప్రజలందరికీ ఏమయ్యాడండి? ప్రయోజకుడు అయ్యాడు. రెండో వ్యక్తి దేవుని యొక్క దర్శనాన్ని డైరెక్ట్గా చూచింది ఎవరంటే సౌలు అనే వ్యక్తి. యెరూషలేములో యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలను ఆల్రెడీ జైల్లో వేయించాను, ఇప్పుడు అక్కడ నుండి దమస్కు ప్రాంతంలో ఉన్న దేవుడు నమ్ముకున్న బిడ్డలను కూడా జైల్లో వేయించాలని చెప్పి యెరూషలేము నుంచి గుర్రం మీద బయలుదేరి ఆయన దమస్కు వెళుతుండగా యేసు ప్రభు వారి యొక్క మహిమ వెలుగు వలె ఆయన ముఖం మీద కొట్టగానే కళ్ళు తిరిగి పడిపోయి ఆయన కళ్ళని చీకటి కమ్మేసి బయళ్ళు కమ్మేస్తే అప్పుడు అంటాడు, ఎవడవు నువ్వు ప్రభువా అని అనగానే యేసు ప్రభు వారు అంటారు, నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని. ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క దర్శనము యేసు ప్రభువును సంహరించడానికి బయలుదేరిన ఈ సౌలు వెంటనే తన పేరుని పౌలుగా అతను మార్చుకుని వెంటనే ఏమైపోయాడు అంటే ప్రభు కొరకు సంహరించబడే వ్యక్తిగా అయిపోయాడు. సౌలేమో యూదుల పేరు, పౌలేమో గ్రీకుల పేరు. పేరు మార్చుకోవడం గల కారణం కూడా ఉంది. సౌలు అంటే అందరికీ భయం, మమ్మల్ని చంపడానికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? విశ్వాసుల్ని చంపడానికి వస్తున్నాడు. అయితే ఇప్పుడు సౌలు నుంచి ఏ పేరుగా మార్చుకున్నాడు? పౌలుగా మార్చుకున్నాడు. ఎందుకంటే ఈయన పౌలుగా ఏ సంఘానికి ఫస్ట్ పాస్టర్ గారికి అయ్యాడంటే అంతియోక అనే సంఘానికి పాస్టర్ గారు అయ్యారు. ఈ అంతియోక సంఘము యూదుల సంఘం కాదు కానీ గ్రీకుల సంఘం. మొదట యెషయా ఏమో ప్రయోజకుడిగా అయితే పౌలు గారు దేవుడి నామమున ఆయన హతసాక్షిగా అయిపోయాడు. ఈ 2 దర్శనాలు చూసాము. ఇప్పుడు 3వ దర్శనం ఎవరిది అంటే మోషేకి దేవుడు సీనాయి పర్వతం దగ్గర దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఎలాంటి దర్శనం తెలుసది? దేవుని గురించిన ఎంతో గొప్ప అత్యున్నతమైన దర్శనాన్ని ఇచ్చాడు. మోషే అడుగుతాడు దేవుణ్ణి. మోషే దేవుడిని డబ్బులు అడగల, మోషే దేవుడిని ఇంకోటి ఏది అడగల. మోషే దేవుడిని ఏమడిగాడు తెలుసా? దేవా, నేనేం చూడాలి. ఏమడిగాడు? నేను చూడాలి. అందుకని మోషే మరి దేవుడి యొక్క దర్శనాన్ని ఎప్పుడైతే పొందుకున్నాడో ఇశ్రాయేలీయుల యొక్క విమోచకుడు అయిపోయాడు. ఏమైపోయాడు? ఇశ్రాయేలు యొక్క విమోచకుడు అయిపోయాడు. యెషయా గారు దేవుడి యొక్క దర్శనాన్ని చూసి ప్రయోజకుడు అయ్యాడు. 2 పౌలు గారు దేవుని యొక్క దర్శనాన్ని చూచి హతసాక్షిగా అయిపోయాడు. 3వది మోషే గారు దేవుని యొక్క దర్శనాన్ని చూసి విమోచకుడు అయ్యాడు. 4వది ఈరోజు మనం చూడబోయే అంశం ఎవరు అంటే యోహాను గారు దేవుని యొక్క దర్శనాన్ని చూచి ప్రకటన గ్రంథాన్ని రాసి విశ్వాసులకు నిరీక్షణ ఇచ్చాడు. శిష్యులందరూ యేసు ప్రభుతో నడిచారు, ఆయనతో పాటు తిరిగారు, తిన్నారు, యేసు ప్రభుతో పాటు విందులు చేశారు, అన్ని చోట్లకి వెళ్ళారా, యేసు ప్రభుతో పాటు కలిసి నడిచారా. ఎప్పుడైతే యోహాను గారు యేసు ప్రభు యొక్క దర్శనాన్ని ఆయన పొందుకోగానే ఇప్పటిదాకా ఈ 3.5 సంవత్సరాలు చూసిన యేసు ప్రభు కాడు ఈయన అని చెప్పి యేసు ప్రభు వారిని చూడగానే వెంటనే దేవదూతల కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడిపోయేసరికి దేవదూత అంటాడు, ఓయ్ నా కాళ్ళ మీద పడకు, నేను కూడా నీ వంటి సేవకుడనే, నా కాళ్ళ మీద పడకు అని చెప్పి దేవదూత కేకలు వేస్తాడు. యేసు ప్రభు వారితో పాటు 3.5 సంవత్సరాలు సహవాసం చేసిన ఈ యోహాను యేసు ప్రభు వారిని చూడగానే ఇప్పటిదాకా సాత్వికుడిగా
ఆయన చనిపోవడానికి వచ్చిన గొర్రెపిల్లగా చూసిన ఈ యోహాను యేసు ప్రభువారిని ఆయన స్థానంలో చూచినప్పుడు యోహాను ఏమైపోయాడంటే వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు. ఆయనను నిజమైన స్థితిగతిలో చూశాడు. ఈరోజు దేవుని వర్తమానం మనం దేని గురించి వినబోతున్నామంటే యేసు ప్రభువారిని ఏ రీతిగా మనం చూడాలి. ఆయన చిన్నవాడిగా ఏదో ఒక షెల్ఫ్లో ఉన్న చిన్న బొమ్మగా ఆయన మనం చూడకూడదు. ఆయనకి మనం ఇచ్చే ప్రాముఖ్యత ఎట్లాంటిదంటే గమనించండి, ఆయన సృష్టిని ఒక మాటతో చేసిన వ్యక్తి. ఆయనకి మరి ఎంత గౌరవం ఘనత ఇవ్వాలో ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు దర్శనాన్ని పొందిన మనము ఆయన్ని ఎంత ఘనతగా గొప్పగా చూడాలో జ్ఞాపకం. ఎందుకంటే యేసు ప్రభుని చాలా లైట్గా చూస్తారు చాలామంది. యోహానుకి దేవుడిచ్చిన భవిష్యత్తు దర్శనం గురించి సంఘంగా మనం అందరం ఆయన ఎలా చూడాలో వాక్యం నుంచి చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుతాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి వెనక్కి తిరిగాడంట. ఎవరు? యోహాను గారు వెనక్కి తిరిగి ఎవరు చూచాడో చూడండి. తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య, దీపస్తంభములు అంటే సంఘాలు మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఈ మనిషి కుమారుడు ఎవరు? యేసు ప్రభువారు పోలే ఉన్నాడు ఆయనే. ఎందుకంటే యోహాను సువార్త రాసేటప్పుడు యేసు ప్రభువారి గురించి ఎంత గొప్పగా రాశాడో చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. రొమ్మునకు ఏం కట్టుకున్నాడు? బంగారం, ఒక బెల్ట్ని కట్టుకున్నాడు. ఈ బంగారం దేని సూచిస్తుందంటే యేసు ప్రభువారి యొక్క రాజత్వాన్ని, ఆయన రాజుగా ఉండేదనాన్ని సూచిస్తుంది. యేసు ప్రభువారు జన్మించినప్పుడు జ్ఞానులు బంగారు సాంబ్రాన్ని బోలాన్ని తీసుకొచ్చారా? ఫస్ట్ దేని తీసుకొచ్చారు? బంగారాన్ని సమర్పించారు. ఈ బంగారం దేని సూచిస్తుందంటే ఇదిగో ఆయన నా రాజు. యేసు ప్రభువారు ఆయన మన రాజుగా ఏలుబడి చేసే యేసు ప్రభుగా ఆయన ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మాత్రమే కాదు, కీర్తన 33, కీర్తన 36, కీర్తన 99 యేసు ప్రభువారిని యోహాను ఎలా చూశాడంటే అధిపతిగా, రాజుగా చూశాడు. ఎలా చూశాడండి? అధిపతిగాను రాజుగాను చూశాడు. ఆయన మాట వినే ఆయన ప్రజలముగా చూసుకున్నాడు. యేసు ప్రభువారిని ఇలా చూడగానే వెంటనే సాష్టాంగ నమస్కారం పడిపోయాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు పేతురు లాంటి వారు ఆయన గద్దించారు. యేసు ప్రభువారు ఇదిగో నేను యెరూషలేం వెళ్ళి నేను హింసలు పొంది చనిపోవాలని చెప్తే పేతురు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు మా రాజువి, ఎలా చనిపోతావు అని గద్దించాడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువారిని సింహాసనం మీద యోహాను గారు చూడగానే వెంటనే యోహాను గారు యేసు ప్రభుని ఎలా చూశాడంటే ఏలుబడి చేసే ప్రభువుగా చూశాడు. ఎలా చూశాడు? ఏలుబడి చూసే ప్రభువుగా. మాకు గమనించండి, ఈ భూమి మీద అధికారం ఉన్నది యేసు ప్రభువుకి మాత్రమే. అధికారులకు అధికారాన్ని ఇచ్చింది కూడా ప్రభువునే. అందుకనే నీకేం కావాలన్నా, నీకేం అవసరం అన్నా, నీకు ఏదైనా పని జరగాలన్నా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే నువ్వు అడగాల్సింది ఆయన్నే. ఏలుబడి చేసేది ఆయనే కనుక నువ్వు అడగాల్సింది ఎవరని? ఆయన్నే. అది గ్రహించాలి. చాలాసార్లు మనం మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. అందుకనే 118 దావీదు కీర్తనలో ఈ రీతిగా రాయబడి ఉంది, మనుషులను ఆశ్రయించడం కంటే, రాజును ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఏం గ్రహించాలంటే నేను ఆధారపడాల్సింది అధికారము ఉన్నది. ఎవరికి అధికారం ఉంది? ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి వైపు నేను తిరగాలి అంటే ఇదిగో ఈయనకి అధికారం ఉంది. అందుకని బైబిల్ ఒక మంచి మాట ఉంది, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళిన పని అవ్వదు. ఇంకోటి చెప్పనా, మనం ఆయన విడిచిపెట్టేసి ఎట్టేళ్ళినా కూడా ఆయన ఆ పని ఆపేస్తాడు. నువ్వు నా దగ్గర రా. ఇచ్చేది ఎవరు? ఇవ్వాల్సింది ఎవరు? ఒకవేళ మనుషులకి ఇచ్చిన ఆయన ద్వారానే, ఆయన ప్రేరేపణ ద్వారానే. ఇది గ్రహించాడు యోహాను. గ్రహించాడు దీన్ని. ఎవరు గ్రహించాడు? యోహాను గ్రహించాడు. యోహాను గ్రహించి యేసు ప్రభుని ఎలా చూడడం మొదలుపెట్టాడంటే ఏలుబడి చేసే ప్రభువుగా చూశాడు. చాలామంది వారి అవసరతలను బట్టి ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉంటారు, ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటారు. ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది? నువ్వు ఎక్కడికి పరిగెట్టకల్లా నీ గదిలో నువ్వు కూర్చొని ప్రభువా
మీరే నా పక్షమున పోరాడి నాకు సహాయం చేయండి. నేను ఇక ఎవరి మీద ఆధారపడను, నాకు ఎవరునూ లేరు, నాకెవరు అవసరం లేదు, నాకు ఇచ్చేది నువ్వే, నన్ను కాపాడేది నువ్వే, నన్ను నడిపించేది నువ్వే, నేను ఎక్కడికి వెళ్ళను, నేను నిద్రించుచుండగా నేను ఇక్కడ ఉండగా నా పనిని నువ్వు జరిగించు. యేసుప్రభు పరిచర్యలో అమ్మ ఒక శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి శతాధిపతి వచ్చి, అయ్యా నా ఇంట్లో నా పనివాడు చనిపోయేలాగా ఉన్నాడు, నా పనివాడు ఎలాగున్నాడు, చనిపోయేలా ఉన్నాడు, ప్లీజ్ మా ఇంటికి రండి అని అడిగాడు. యేసుప్రభు వారు ఏమన్నాడు తెలుసా? నేను నీ ఇంటికి రానవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, నీ యొక్క పనివాడు స్వస్థత పడ్డాడు, వెళ్ళిపో, నీ కుమారుడు స్వస్థత పడ్డాడు, నువ్వు వెళ్ళిపో అంటాడు. ఇంటికి వెళ్ళిపోగానే ఆ వ్యక్తి పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆ యజమాని అడుగుతాడు, శతాధిపతి అడుగుతాడు, ఏ టైంకి ఈ వ్యక్తి లేచి నడిచాడో నాకు చెప్పండి అనగానే, ఏ టైంలో అయితే యేసుప్రభు మాట ఇచ్చాడో ఈయనకి అదే టైంలో ఆయన లేచి పరిగెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభుని చిన్న వ్యక్తిగా మనం చూసి జరిగితే జరిగిందిలే, చేస్తే చేసాడులే అన్న విషయంలో లేకుండా నువ్వు ఉన్న స్థానంలో దేవా నాకు సహాయం చేయండి, నేను నీ మీదే ఆధారపడతాను, ఇంక ఎవరి మీద నేను ఆధారపడను, ఉన్న చోటనే నువ్వు దేవుని అడగమని యోహాన్ అంటాడు. ఆయన ఏలుబడి చేయవాడు, అధికారం కలిగిన వాడు. ఆయన ఎవరండి? ఏలుబడి చేయవాడు, అధికారం కలిగిన వాడు. నీకు ఇవ్వవలసిన వాడు కూడా ఆయనే. నీకు ఇవ్వవలసిన వాడు కూడా ఎవరండి? అది మనం ఏం చేస్తాం తెలుసా? అన్నీ చేస్తాం. ఇవ్వాల్సింది ఎవరు? ఇవ్వాల్సింది ప్రభు. అయితే ఆయన మీద ఆధారపడకుండా మనం అన్నీ చేస్తాం. ఒకసారి గమనించండి, గడిచిన 2-3 నెలల్లో మీ అవసరాల మీద ఎవరి మీద ఆధారపడ్డారు? నిరాశ చెందలేదా? అనుకున్నది జరగకుండా నిరాశ చెందలేదా? పొందలేకపోయారే? ఎంతకాలం అదే గడుపుతారు? ఈ వాక్యం మీతో మాట్లాడుతుంది. నువ్వు ఆయన మీద ఆధారపడమని చెప్తుంది. యోహాను అంటాడు, ఆయనను ఏలుబడి చేసే యేసు ప్రభుగా, అధికారం ఉన్న ప్రభుగా నేను నేర్చుకున్నాను, నేను చూశాను, ఆయన మీద నేను తిరుగుతాను, నేను ఇంకెటువైపు తిరగను. నేను అర్థమైందండి? మొదటి పాయింట్ ఏంటి? ఎలాంటి దర్శనం ఆయన చూశాడు? ఏలుబడి చేసే ప్రభుగా చూశాడు. ఎలాగా? రెండోది చూడండి ఎలా చూశాడు ఆయన. 14 వచ్చిన ఏమో రాయబడింది చూడండి. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నివి పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. చాలు. ఆయన తలయు తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంటండి? తెల్లని ఉన్నియు పోలినవై హిమము కంటే ధవలముగా, అంటే తెల్లగా. యేసు ప్రభు వారిని ఎలాగ చూశాడంటే ఆయన పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా చూశాడు. ఎలా చూశాడు? పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా చూశాడు. బైబిల్ జ్ఞాపకం చేస్తుంది, నీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక నీవును పరిశుద్ధమైన నీ తలంపుల్లో, నువ్వు మాట్లాడే మాటల్లో, వీటన్నిటిలో కూడా సరి చేసుకుంటూ ఉండాలి మనం. దేవా, నీ పరిశుద్ధతలో నేను జీవించలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి. లోకము, సాతానుడు దేవుడిచ్చే సంతోషం కంటే మంచిది, ఉన్నతమైనది సాతానుడు ఇవ్వలేడు. అందుకని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన ఎటువంటి వాడంటే ఆయన పరిశుద్ధుడు. రెండో దర్శనం అది. సో 2 విషయాలు చూసాం. మొదటిది ఏలుబడి చేసే యేసు ప్రభు వారు, రెండోది ఏం చూసాం? పరిశుద్ధుడని యేసు ప్రభు వారు. మూడోది ఏమని చూడండి 14 వచనంలో, ఆయన నేత్రములు ఎలాంటి అంట? అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన నేత్రం ఎలాంటి? అగ్ని జ్వాలలు అంటే అర్థం ఏంటంటే అమ్మా, ఆయన అన్నిటినీ చూడగలడు. ఏం చూడగలడు? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారా, మీరు ఏం ఆలోచిస్తున్నారో కూడా తెలుసు ఆయనకి. చిన్నప్పుడు నా దగ్గరికి ఒక పుస్తకం ఉండేది మన దగ్గర. ఆ పుస్తకం ఏంటంటే చిన్న పుస్తకం, ఇది నా జీవితం. ఒక వ్యక్తి మందిరానికి వచ్చి బాప్తిసం తీసుకుని ప్రభువులో ఉండి చనిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. నరకానికి వెళ్ళిపోయేసరికి లూసిఫర్ వచ్చాడు. ఎవరు వచ్చారు తీసుకెళ్తాకే? మీరు వచ్చారండి, గబ్రియేలు దేవదూత రావాలి కానీ నువ్వెందుకు వచ్చావు అంటే ఆయన అంటాడు, అదేంటిది, నువ్వు జీవితకాలం అంతా నేను చెప్పినట్టే అన్నావు కదా, మరి ఇప్పుడు వాళ్ళని రమ్మంటావేంటి? నువ్వు ఇప్పుడు దాకా ఎవరి మాట విన్నావు? నువ్వు నా మాట వింటే వాళ్ళు ఎందుకు వస్తారు? నేను మందిరానికి వెళ్ళాను తెలుసా అంటే, నువ్వు మందిరానికి వెళ్ళావా? అసలు నువ్వు మందిరంలో కూర్చొని ఏం ఆలోచించావో చెప్పనా అని చెప్పి రిమోట్ నొక్కి ఇలా వేయగానే వీళ్ళు మందిరంలో కూర్చొని ఆ ఊర్లో ఏం జరుగుతుంది, ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, మధ్యాహ్నం కూర ఏం వండాలి, నేను మధ్యాహ్నం నుంచి ఆ ఊర్లో ఏం చేయాలి, ఇది ఆలోచిస్తాడంట. ఇది బటన్ పెట్టి వీడి బ్రెయిన్ మొత్తం ఓపెన్ చేసేసరికి, ఓహో
ఈ 40 సంవత్సరాలు నువ్వు మందిరంలో ఎలగబెట్టిన భాగవతం ఇదా? మరి పాస్టర్ గారికి ఎలాగే చూసావు వాక్యం చెప్తుంటే? ఆయన అన్నీ చూసేవాడు. ఏం చూసేవాడు? నువ్వు ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు చూసేవాడు. ఎవరో చూడకపోయినా ఆయన నేను చూస్తున్నాడు. ఆయన నీ హృదయంలో నువ్వు ఆలోచించక మునిపే నీ హృదయాన్ని చూసేస్తాడు ఆయన. యోహానికి 3 దర్శనాలు చూశాడు. మొదటిది ఏలుబడి చేసే యేసు, పరిశుద్ధుడైన యేసు. మూడోది ఏంటో తెలుసా? అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన యేసు. యోహాను గారు యేసు ప్రభుని ఆయనతో పాటు ఫ్రెండ్గా ఉన్న యోహాను ఒకేసారి యేసు ప్రభుని ఆయన మహిమలో చూసేసరికి వెంటనే సాష్టాంగ నమస్కారం పడిపోయి, ఇదివరకు యోహాను లాగా ఇంకా మాట్లాడలేకపోతున్నాడు. ఈరోజు మీరు కూడా యేసు ప్రభుని చిన్న వ్యక్తిగా మందిరానికి వెళ్దాంలే, ప్రార్థనకి వెళ్దాంలే, ప్రార్థన చేసుకుందాంలే, ఆరాధిద్దాంలే, పర్లేదులే అని లేజీ నిర్లక్ష్యంగా దయచేసి కనుక ఉంటే, ఈరోజు యోహాను నుండి, మొదటి యేసుప్రభుని చూసిన యోహాను నుండి ఆయన ప్రత్యక్షతలో చూసిన యోహాను వలె మీరందరూ మారాలనేది ఈ వాక్యం. అర్థమవుతుందా? మొదట చూసిన యోహాను నుండి ఇప్పుడు చూసిన యోహాను, ఇప్పుడు యేసుప్రభుని చూసిన యోహాను వలె మారాలన్నదే ఈ వర్తమానం. అర్థమైందండి? మొదటిదిగా ఏం చూసాం? ఏలుబడి చేసే ప్రభు. రెండవది పరిశుద్ధుడైన ప్రభు. మూడవది అగ్ని జ్వాలల వలె నేత్రములు కలిగిన ప్రభు. నాలుగవది చూడండి 16వ వచనంలో, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము బయలుదేరిందంట. ఏం బయలుదేరింది? ఆ నోట నుండి 2 అంచులు కలిగిన ఖడ్గం. నాలుగవది ప్రత్యక్షత ఏంటో తెలుసా? న్యాయాన్ని, తీర్పును, పగను తీర్చుకునే ప్రభువు. బైబిల్లో ఒక మాట ఉంది, మీకు జ్ఞాపకం ఉందా? పగ తీర్చుకున్నట మన వంతు కాదు, పగ తీర్చుకున్నట యెహోవా వంతు. పగ పూర్తిగా తప్పు కాదు, ఎందుకు మనం తీర్చుకోవడం తప్పు, మన పక్షమున పగ తీర్చుకునేది ఎవరు? ఆయనే. ఆయన తీర్పు, న్యాయాన్ని, పగను ఆయనే అంతిమంగా తీర్చుకునేవాడు. పరలోకము దేవుని బలిపీఠం కింద హతసాక్షులైన ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయంట, ఎప్పుడు న్యాయము తీర్చబోతున్నావని. రోమిలకు రాసిన పత్రిక 8:18 ఏముందో తెలుసా? భూమి మిగుల అపేక్షతో ఎదురు చూస్తుందంట. భూమి దేని కొరకు అంటే, భూమి మీద భక్తిహీనులకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది, భక్తిహీనులకు ఎప్పుడు తీర్పు జరుగుతుందని చెప్పి భూమి ఎదురు చూస్తుందంట. నాలుగోది మనం ఏం చూసామంటే, ఆయన న్యాయమును పగ తీర్చుకునే ప్రభువుగా మనం చూస్తున్నాం. ఎలా చూస్తున్నామండి? న్యాయమును పగను తీర్చుకునే. ఎందుకంటే మనం పగ తీర్చుకోము, మన పక్షమున ఆయన పగ తీర్చుకుంటాడు. మీకు ఒక వచనం చూపిస్తాను, చూడండి ఒకసారి. 1 పేతురు 4:17 వచనం. తీర్పు దేవుని ఇంట యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును. చూశారండి ఎలా మాట్లాడుతున్నాడో? వారి గతి ఏమవును అంటూ ఉన్నాడు. ఈరోజు 4 విషయాలు మనం చూసాం. మొదటిది ఏలుబడి చేసే ప్రభు. మనము ఆధారపడాల్సింది, మనం పొందుకునేది ఆయన దగ్గర నుంచి కనుక ఆయన మీద చూడవలసిందిగా ఉన్నాం. 2 పరిశుద్ధుడైన ప్రభు. రెండోది ఎవరండి? 13వ వచనం చూడండి, ఒక ఇంట్రెస్టింగ్ మాట ఉంటుంది. తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను, సంఘముల మధ్యను ఆయన ఉంటాడంట. ఎక్కడ ఉంటాడు ఆయన? మధ్యను. సంఘం అంటే నీ కుటుంబం, నీ కుటుంబం మధ్యలో ఉంటాడు ఆయన. అన్యులు ఏం చేస్తారంటే, ఇల్లు కట్టుకున్నప్పుడు దేవుడి గది అని పెడతారు. దేవుడు నమ్ముకున్న ప్రజలకి మనకి దేవుడి గది ఉండదు. ఆయన మధ్యలోనికి వస్తాడంట. ఎందులోకి వస్తాడు? దూరంగా ఉండడు, దగ్గరగానే కాదు, ఆయన నీ మధ్యలో నివసిస్తాడు. ఇశ్రాయేలీల మధ్య ప్రభు నివసించాడు, ఆయన నీ మధ్య నివసిస్తాడు. దయచేసి గమనించండి. అందుకనే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏలుబడి చేసి యేసు, పరిశుద్ధమైన యేసు, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన యేసు. నాలుగవది పగ తీర్చుకునే యేసు, మన పక్షమున ఆయన పగ. మరి ఆయన పక్షంలో ఉంటామా, ఆయనకి వ్యతిరేకమైన పక్షంలో ఉంటామా? చెప్పండి.
ఆయన పక్షంలో ఉంటే మనం సేఫ్. విపక్ష ఆయనకి వ్యతిరేకమైన పక్షంలో ఉంటే ఆయన మన మీద పగ తీర్చుకుంటాడు. మన జీవితాలు అల్పమైనవి, రెప్పపాటు నుండేది, క్షణపాటు నుండేది. అడవి పువ్వు వాడిపోయినట్టుగా, ఉదయం వికసించి సాయంత్రానికి వాడిపోయేటట్టుగా అంత అల్పమైన మన జీవితాలు. ఈ అల్పమైన జీవితాలు ఎవరి మీద మనం కట్టుకోవాలి అంటే బండైన యేసుక్రీస్తు మీద మనం కట్టుకోవాలి. ఎప్పుడైతే బండైన యేసుక్రీస్తు మీద మన జీవితాలు మనం కట్టుకుంటామో మనం స్థిరపరచబడతాము. మీ మీద మీ ఇష్టాలు చెప్పున మనం మన జీవితాన్ని కట్టుకోకండి. ప్రభువు మీద మన జీవితాలు కట్టుకుంటే మన జీవితము స్థిరపరచబడుతుంది. యోహాను యేసు ప్రభు వారిని ఈరోజు ఇటువంటి దర్శనంలో చూశాడు. ఇటువంటి దర్శనంలో యోహాను గారు చూడగానే, ప్రభువా నేను చిన్నవాడిగా చూశాను, కానీ ఇప్పుడు నువ్వు చిన్నవాడు కాదు, నన్ను మన్నించండి. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు ఏమండి తొట్లో చూసిన యేసు ప్రభువుగా, ఇంకా శిలువ మీద ఉన్న ప్రభువుగా, ఇంకా సమాధిలో ఉన్న ప్రభువుగా చూస్తున్నారు. నో, యేసు ప్రభువారు ఏలుబడి చేసే యేసుగా, పరిశుద్ధుడైన అన్ని చూచే నేత్రములుగా, నాలుగవది ఇప్పుడు ఆయన పగ తీర్చుకునే, మరి ఆయన్ని ఎంతోమంది మొహం మీద గుద్దారు, ఆయన జుట్టు పెరికారు, ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన్ని తన్నారు, దుర్భాషలాడారు. ఆయన ఒక్క మాట అయినను పలుకలేదు, ఒక మారు మాట అయినను ఆయన పలకలేదు. అన్యాయపు తీర్పు నొందాడు, ఒక మాట కూడా ఆయన మాట్లాడాల. కానీ ఓ రోజు రాబోతుంది, ఇందాక మనం చదివామే, ఆయన ఇప్పుడు ఖడ్గంతో రాబోతూ ఉన్నాడు, అప్పుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఏమండి, ప్రపంచంలో యూదులేమి, క్రైస్తవులేమి, ఆఖరికి ముస్లిమ్స్ కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారో తెలుసా? యేసు ప్రభు కోసమే. అయితే వారు ఒక ప్రవక్తగా చూస్తున్నారు. వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. వారిలో ఉన్నవారు కూడా మారు మనసు పొంది ప్రభువుని దేవునిగా రక్షకుడిగా చూసిన వారు మాత్రమే వారు కూడా, అంటే ప్రపంచంలో దాదాపు 70% ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. ఏమండి, మన దేశంలో ప్రభు నమ్ముకున్న మనము కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. మన దేశంలో దేవుని ఎరగని ప్రజల్ని సృష్టిని పూజించే దాంట్లో ఉంచేశారు. మన దేశంలో రాయిని, రప్పని, గాలిని, నీటిని, దేవుళ్ళు కాని వారిని, పరిశుద్ధత లేని వారిని, ప్రభు చెప్పాడు కదా, ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపించగలడా? పరిశుద్ధత లేని వారిని దేవుళ్ళుగా పెట్టేసి అసలైన పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రభువునేమో మాకు వద్దు అని సాతానుడు మన దేశంలో ఒక అబద్ధాన్ని నాటేశాడు. ఒక అబద్ధాన్ని నాటేయడం వలన మన దేశంలో ఉన్నవారు అసలైన ప్రభువుని విడిచిపెట్టేసి ఎవరి వెనకాలో పరిగెడుతున్నారు జెండాలు పట్టుకొని. రేపొద్దున వారందరికీ ప్రభు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ రోజుకి యావత్తు ఆకాశము భూమి సిద్ధమవుతూ ఉంది. అప్పుడు మనం ఎవరి పక్షంలో ఉండాలి? అప్పుడు మనం ప్రభు పక్షంలో ఉండాలా? ప్రభుకి విపక్షంగా, లేకపోతే ఆయనకి వ్యతిరేక పక్షంలో ఉంటారా? ఎవరి పక్షంలో ఉంటారు? ప్రభు పక్షంలో ఉండాలి.